హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఈఏపీ సెట్ టీఎస్ ఎంసెట్ 2025 కి సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రాసెస్లో అన్నమాట. ఇక్కడ చాలా మంది విద్యార్థులు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే మాకు ఇక్కడ ఏదైతే 50,000 ర్యాంక్ వచ్చింది, మాకు ఇక్కడ 60,000 ర్యాంక్ వచ్చింది, 70,000 ర్యాంక్ వచ్చింది, 80,000 ర్యాంక్ వచ్చింది, 90,000 ర్యాంక్ వచ్చింది, 1 lakh ర్యాంక్ వచ్చింది అన్న మాకు ఇక్కడ. మరి వెబ్ ఆప్షన్ ఎన్ని ఇవ్వాలి, మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇస్తే మాకు సీట్ వస్తుందని చాలా మంది స్టూడెంట్స్ అయితే కొన్ని డౌట్ఫుల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అనమాట వీడియో సెషన్ కింద. కాబట్టి ఈ వీడియో తరపున అనమాట 50,000 ర్యాంక్ నుంచి 1 lakh ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎన్ని వెబ్ సీటు వస్తుంది, అసలు ఎన్ని వెబ్ ఇవ్వాలి, మరి ఎలా ఇవ్వాలి, ప్రియారిటీ వైజ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా మీకు ఈ యొక్క ప్రశ్న మీరు ఫాలో అయినది మీకు 100% అయితే సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వరకు చూడండి గైస్. ఓకే, ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇక టీజీఈఏపీ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఫస్ట్ అనమాట మీరు ర్యాంక్ అయితే రాసుకోండి, ఒక బుక్ పైన రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇక్కడ చూడండి అయితే మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ ఉంది కదా, అందరూ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ షాప్ వెళ్ళైతే ఈ యొక్క పేజ్ అయితే అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకు ప్రింట్అవుట్ తీసుకోవాలన్నట్టు ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ప్రియారిటీ వైజ్ గా మీరు అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అదే విధంగా ఎన్ని కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందరూ కూడా యొక్క ఉంది కదా యొక్క పేజ్ అందరూ కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఓకే, ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఒక బుక్ పైన రాసుకున్న తర్వాత ఇక్కడ అయితే మనకు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా, పక్కన పెట్టేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ప్రకారం అనమాట మీరు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే కాలేజెస్ కావచ్చు, అదే విధంగా మీకు నచ్చిన బ్రాంచ్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసే ముందు అనమాట ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక ప్రొఫైల్ పై అందరూ క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు అందరూ కూడా ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది కదా మీ పర్సనల్ గా. ఓకే, నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బీవీఆర్ కాలేజ్ నాకు సీట్ వస్తుంది, కాలేజ్కి వెళ్తాను, నాకు ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ లో సీట్ రావాలి అని మీకు అందరికి కూడా ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ గురించి మీకు టోటల్ గా మీ అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు అందరు కూడా మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ తర్వాత మీ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తా ఉంటారు కదా, ఈ కాలేజ్ బాగుంటుంది ఆ కాలేజ్ బాగుంటుంది అని కూడా ఆ కాలేజ్ గురించి మీరు టోటల్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నమాట. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చినారు, సీటు వచ్చిన తర్వాత మీకు ఇన్ కేసు ఇక్కడ తీర వెళ్ళిన తర్వాత కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ మీరు ఇక్కడ డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మీరు ఎటువంటి డిసప్పాయింట్ మూడు ఉండవుతుంది అనే ముందుగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట మనకు తెలంగాణలో పూట చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఏదైతే ఒకటే కాలేజ్ నేమ్ మీద మనకు 5-6 కాలేజెస్ ఉంటాయి కాబట్టి ముందుగా అందరూ కూడా వెబ్ ఆప్షన్ కోడ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు కోడ్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లో ఇన్స్టిట్యూట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, వెబ్ ఆప్షన్ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ కోడ్ వచ్చేసి అనమాట కాలేజ్ కూడా అయితే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు AARM ఉంది కదా, ఇది మనకు కోడ్ అన్నమాట. మీకు వెబ్ ఆప్షన్ చూడడం అనమాట కాలేజ్ నేమ్ ఉండదు, ఈ విధంగా కోడ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు రాసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ మహావీర్ కాలేజ్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు ఇక్కడ మహావీర్ కాలేజ్ సంబంధించి ఇక్కడ టోటల్ గా ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయాలి అందరమాట. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. రాగానే మీకు ఇక్కడ ముందుగా మీరు ఏం వెరిఫై చేయాలి, ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి అనమాట. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీరు చేయాలనుకుంటున్నట్లయితే బీటెక్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి వెరిఫై చేయాలి. టోటల్ గా ఇంటేక్ ఎంత ఉంది మనకి ఇక్కడ కండకొట్ట సీట్స్ ఇక్కడ 42 సీట్స్ అయితే మనకు ఉంటాయి అనమాట. ఓకే, కాలేజ్ ఫీ ఎంత ఉంది మీరు ఇది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది విద్యార్థులు అనమాట ఇక్కడ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ తీరా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ ఫీజు ఎక్కువ ఉందని కూడా చాలా మంది డ్రాప్ అయితే అవుతుంటారు. కాబట్టి మీరు ముందుగానే ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవాలి. ఓకే, కాలేజ్ ఫీజు కూడా మీరు అయితే ఒక సైడ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు సిఎస్సి డిపార్ట్మెంట్ సీట్ రావాలంటే ఇక్కడ మీకు 42 సీట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, 42 సీట్స్ ఉన్నాయి కదా, వెరిఫై చేస్తారు కదా. చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ బ్యాక్ రావాలి. ఓకే, వెబ్సైట్ నుంచి ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ టీజీఈఏపీ సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇక్కడ డాక్యుమెంట్ అందరూ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మరి ఇక్కడ మీకు 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇన్ కేసు ఇక్కడ మీకు ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది, మీరైతే వెరిఫై చేసుకోవాలన్నమాట. సీట్ వస్తే మీకు ఏ బ్రాంచ్ సీట్ వచ్చే అవకాశం ఉంది మీరైతే వెరిఫై చేసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ ఈ కాలేజీ ప్రియారిటీ అనేది రాస్తున్నాం కాబట్టి ఓకే ఇక్కడ మీరు బ్రాంచ్ అయితే వెరిఫై చేసుకోవాలి. అదే విధంగా మీ కేటగిరీ అనమాట మీరు ఓసీనా బీసీనా మీరు వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనమాట కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే ఇక్కడ ఓసీ బైక్ ఇక్కడ ఓసీ బైక్స్ అనమాట
26,000 ర్యాంక్ ఉన్న విద్యార్థికి అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు మహావీర్ కాలేజ్లో. అదే విధంగా నా కేటగిరీ వచ్చేసి బీసీటీ కాబట్టి ఓకే, ఇక్కడ నాకు ఎంత ర్యాంక్ రావాలి ఇక్కడ నాకు ఓకే చూడండి, ఇక్కడ నాకు 52,000 ర్యాంక్ వచ్చినా కానీ ఓకే 38,000 ర్యాంక్ వచ్చినా నాకు ఇక్కడైతే సిఎస్సి డిపార్ట్మెంట్ నాకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీ ర్యాంక్ వెరిఫై చేయాలి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కాలేజ్ యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీకు ర్యాంక్ తగ్గట్ల మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే విధంగా ఏ బ్రాంచ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బ్రాంచ్కి సంబంధించి దాదాపు ఒక 10 కాలేజీలు అయితే మీరైతే లిస్ట్ అవుట్ అయితే చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఓకే మీరు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా, అందులో మీరైతే దాదాపుగా మీ ర్యాంక్ కావచ్చు, మీ కేటగిరీ కావచ్చు మ్యాచ్ అయ్యే కలిసిన దాదాపు ఒక 10 కాలేజీలు మీరైతే లిస్ట్ ప్రియారిటీలో మీరు పెట్టేసుకోవాలి. వెబ్సైట్కి అయితే బ్యాక్ రావాల్సి ఉంటుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ దాదాపు మన తెలంగాణ లోపల ఎక్కడెక్కడ టాప్ కాలేజెస్ ఉన్నాయో టాప్ కాలేజ్ లిస్ట్ అనమాట మీరు అందరూ కూడా ఒక 10 కాలేజెస్ ఉంటాయి అనమాట. టాప్ కాలేజ్ కూడా మీరు అందరూ కూడా వెబ్బాషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏముంటుందండి, ఇక్కడ 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా 50,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజీకి ఇక్కడ ఒక 5 కాలేజీలు అయితే మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. దాదాపు ఇక్కడ మీకు సంబంధించిన ర్యాంక్ మ్యాచ్ అయ్యే ఒక 10 కాలేజీలు, తర్వాత టాప్ కాలేజీలు 10 కాలేజీలు, అదేవిధంగా ఇక్కడ మీ ర్యాంక్ కన్నా కొంచెం ఎక్కువ కాలేజీ ఇక్కడ 5 కాలేజీ టోటల్ గా 25 వెబ్బాషన్స్ అయినాయి. కాబట్టి ఇక్కడ మీకు ఇన్ కేస్ చాలా మంది విద్యార్థులు అన్నమాట సిఎస్సి డిపార్ట్మెంట్ కావచ్చు, ఈసీ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కోర్సెస్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అందరైతే ఇక్కడ దాదాపు ఇన్ కేస్ ఒక కాలేజీలో 2 బ్రాంచెస్ వెబ్బాషన్ ఇచ్చలేదు, దాదాపు మీకు 50 వెబ్బాషన్ అయితే అవుతాయి అనమాట. 50 వెబ్బాషన్లకు మీకు ఖచ్చితంగా అయితే 100% సీట్ రావడం జరుగుతుంది అనమాట. లాస్ట్ 2024 నేను ఈ విధంగానే పర్సనల్గా నేనైతే 2 స్టూడెంట్స్ అయితే నేను కౌన్సిలింగ్ లోకి తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, మాకు తెలిసినటువంటి వారు అనమాట. ఒక అతనికి అనమాట 80,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా ఓకే మల్లారెడ్డి కాలేజ్ సీట్ రావడం జరిగింది. ఓకే, నేను ఇచ్చినటువంటి ప్రియారిటీ ప్రకారం అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు అందరూ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అర్థమైందని భావిస్తాను అనమాట. మీరు ఎవరైతే ఇక్కడ వీడియోని ఇన్వైట్ చూసారో అందరూ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అదే విధంగా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఈ యొక్క లీస్ట్ అవుతుంది కదా, ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ వెరిఫై చేస్తూ, తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ వెరిఫై చేస్తూ, అదే విధంగా ఈ యొక్క మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా, అందులో మీరు చూస్తూ స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా అయితే దాదాపుగా 50 వెబ్బాషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 50 వెబ్బాషన్ సంబంధించి మీరు ముందుగానే ప్రియారిటీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అనమాట, ఒకసారి వెబ్బాషన్ ఇచ్చే తరుణంలో మీరు ఎటువంటి మిస్టేక్ చేయకుండా అనమాట. లైక్ ఈ విధంగా మీరు అనుకుంటారు కదా, ఓకే ఫస్ట్ 10 ప్రియారిటీలో ఈ కాలేజ్ పెట్టాలి అనుకుంటారు కదా, స్టెప్ బై స్టెప్ అనమాట లిస్ట్ చూసుకుంటూ మీరు టపాటప్ పెట్టేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి మిస్టేక్స్ అవ్వమన్నమాట. అదే విధంగా ఇంకోటి గుర్తుంచుకోండి గైస్, మీకు ఇక్కడ ఏ కాలేజ్ అయితే మీకు పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్కి ముందుగా మీరు వెబ్బాషన్ ఇవ్వండి. మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో బీటెక్ చేయడానికి ఆ బ్రాంచ్ ఫస్ట్ ప్రియారిటీ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రియారిటీలో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎటువంటి మిస్టేక్ చేయకుండా అందరూ అయితే స్టెప్ బై స్టెప్ వెబ్బాషన్ ఇవ్వండి. అదే విధంగా ఇంకోటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వెబ్బాషన్ ఇవ్వడానికి ఒకసారి లాగిన్ పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత 20 మినిట్స్ అనమాట. ఓకే, 20 నిమిషాలు మీరు అయితే వెబ్బాషన్ ఇచ్చేస్తే లాగౌట్ కావాల్సి ఉంటుంది. ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేయండి, సేవ్ చేస్తున్నారా లాగౌట్ చేస్తున్నారా వెరిఫై చేస్తూ మీరైతే అందరూ అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెబ్బాషన్ ఇచ్చి సేవ్ చేయండి. అదే విధంగా చాలా మంది విద్యార్థులకు అన్నమాట డౌట్ రావచ్చు, అన్న మేము ఆల్రెడీ వెబ్బాషన్ ఇచ్చి ఉన్నాం, మరి ఇక్కడ ఎలా మరి మేము మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్లయితే చేంజ్ చేసుకోవచ్చు కదా. మనకి ఏదైతే లాస్ట్ ఆఫ్ వెబ్బాషన్ డేట్స్ ఇచ్చారు కదా, ఒకసారి మనం వెరిఫై చేద్దాము. ఈ యొక్క డేట్ వరకు అనమాట అందరూ కూడా వెబ్బాషన్ ఇచ్చి సేవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా, మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్బాషన్ డేట్ మనం చూసుకున్నది దాదాపుగా ఓకే జూలై 10th వరకు ఇచ్చారు. కాబట్టి జూలై 10th వరకు అనమాట అందరూ అయితే వెబ్బాషన్ ఇచ్చి సేవ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట, ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు మీకు అందరూ కూడా నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్ని కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మళ్ళీ నేను కామెంట్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.